హాయ్ నమస్తే వణకం అందరికీ స్వాగతం అండి. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ నిన్న కొట్టుకునే రేంజ్లో జరిగితే ఈరోజైతే ఎపిసోడ్లు మాత్రం ఎమోషనల్గా మారాయి. ముఖ్యంగా నాగమణి కంట నిన్న ఓ రేంజ్లో సీరియస్ అయ్యి ఈరోజు మాత్రం ఏడుస్తూ అందరినీ ఏడిపించేశాడు. ఇంతకీ హౌస్లో ఇంకెవరు నామినేషన్స్ మిగిలాయి, ఏ రీజన్ మీద ఎవరు నామినేట్ చేశారు, బిగ్ బాస్ హౌస్లో డే 3 ప్రమోలో ఏముందో ఈరోజు చూసేద్దాం. కిరాక్ సీత బేబక్కను నామినేట్ చేసింది. వీరి మధ్య కిచెన్ లొల్లే మొదలైంది. ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అనుకున్నాం అంతే. కానీ నిన్న రాత్రి మీరు 2 కూరలు చేశారంటూ సీత తెలిపింది. 2 కూరలు చేయలేదు అంటూ బదులిచ్చింది బేబక్కకి. 2 కూరలు చేశారు అని ఇంకా చెప్పడం సాగింది. ఒకటి చికెన్, ఒకటి ఆలుగడ్డ అంటూ రిప్లై ఇచ్చింది సీత. దీంతో బేబక్క వెజిటేరియన్స్ ఉన్నారు కదా, సో కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అది చేశానని చెప్పింది. ఇంకా ఒకటే గుడ్డు, అది కూడా నాది ఉంది కదా, దాంతో నేను బుర్జీ చేసుకుంటాను అంటే మీరు ఎందుకు నో చెప్పారు అని సీత ప్రశ్నించింది. రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పవర్ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు అంతే జోవెల్గా జోకులు వేసుకొని చిల్లర కొట్టుకుంటూ విష్ణుప్రియని ఉద్దేశించి అయితే చెప్పింది సోనియా. ఇంకా అభయ్ నవీన్ వచ్చి హైపర్ ఒక్కసారి అవ్వచ్చు కానీ బట్ సెకండ్ టైం కనీసం ఆలోచించి మాట్లాడితే ఈ హౌస్కి మంచిదని చెప్పాడు. దానికి నాగమణి కంట సీరియస్గా రిప్లై, మీరు ఆదిత్య అన్నకి ఒత్తాసుగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు నో అంటున్నప్పుడు అంటే మధ్యలో నవీన్ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించాడు. లెట్ మీ టాక్, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆగాను కదా, మీరు ఆగండి అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు. నేను అతనికి ఒత్తాసు పలకట్లేదు అని, నేను వచ్చాక ఆయన వచ్చాడు అంటూ నవీన్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాడు. ఆయనకు నేను చెప్పిన విధానం ఎలా అర్థమైందో తెలియదు, ఎందుకంటే నా మొహమే అంతా సీరియస్గానే కనిపిస్తుంది ఉంటుంది అని సమర్థించుకుంటూ వచ్చాడు. ఇవేమీ తనకి పట్టనట్లుగా కూర్చున్నాడు ఆదిత్య. ఇంకా సీత ప్రేరణ మధ్య ఆర్గ్యుమెంట్ నడిచింది. గేమ్ని సీరియస్గా తీసుకోలేదంటూ సీత ప్రేరణకు చెప్పగా, నేను సీరియస్గా తీసుకోలేదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని ప్రేరణ రిప్లై ఇచ్చింది. ఇంకా మళ్ళీ అభయ్ మణికంఠ గొడవ ప్రారంభమైంది. నేను అన్ఫిట్ అయితే ఈ వారమే వెళ్ళిపోతాను, నేను కూడా వెళ్ళిపోవచ్చని అభయ్ నవీన్ చెప్పాడనమాట. ఇంకా అనంతరం మణికంఠ విష్ణుప్రియ మధ్య వాదన నడిచింది. ఈ 3 రోజులు నీతో కలిసి ఉండడానికి రీజన్ ఏంటంటే నువ్వు వర్డ్స్ని ఎలా రిలీజ్ చేస్తావో చూస్తున్నట్టు మణికంఠ తెలిపారు. హో గాడ్, నువ్వు అందుకు నాతో ఈ 3 రోజులు కలిసి ఉన్నావా అంటూ అడిగింది విష్ణుప్రియ. శేఖర్ భాష మణికంఠ ప్రతిదీ రాజకీయం చేయడానికి చూస్తున్నాడని కామెంట్ చేశాడు. ఎవరు ఏమన్నా కూడా దాన్ని నువ్వు అపార్థం చేసుకొని నీ గురించి నువ్వు చూపించుకోవడానికి వాడుకుంటున్నావు అంటూ శేఖర్ తెలిపారు. ప్రేరణ మణికంఠ డిస్కషన్లో అతను ఎమోషనల్ అయి చావు దాకా వెళ్ళి వచ్చాను నేను, మీరు చూడలేదు, నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చులకనగా చూస్తే భరించను, అమ్మ చనిపోయింది, కాల్చడానికి కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ శవాన్ని సాగనంపాను అంటూ ఎమోషనల్ అయి అందరినీ ఏడిపించేశాడు. దీంతో ప్రమో ముగిసింది. ఈరోజు ఎపిసోడ్లో ఇంకెన్ని ఎమోషనల్స్ బయటకు వస్తాయో ఈరోజు ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.